వెల్కమ్ బ్యాక్. మతపరమైన రిజర్వేషన్లు రద్దు చేస్తామన్న ప్రధాని నరేంద్ర మోదీ వ్యాఖ్యలపై షబ్బీర్ అలీ స్పందించారు. బ్యాక్వర్డ్ ముస్లిం వాళ్ళకే మాత్రమే రిజర్వేషన్స్ ఉన్నాయన్నారు. దీనిపై మోదీకి జీవోలతో కూడిన ఓ లెటర్ రాశారు. మోదీ హిందువులు ముస్లింల మధ్య చిచ్చు పెడుతున్నారని మండిపడ్డారు. ఇంకోసారి మతపరమైన రిజర్వేషన్లు రద్దు చేస్తామంటే సుప్రీంకోర్టులో మోదీపై కేసు వేస్తా అని హెచ్చరించారు. దేశ ప్రధానమంత్రి శ్రీ నరేంద్ర మోదీ గారి మీద నేను లెటర్ రాస్తున్నాను. ఆ లెటర్ కంటెంట్స్ మీకు తెలియజేస్తూ లెటర్ కాపీ కూడా మీకు హ్యాండ్ ఓవర్ చేస్తున్నాను. మీరు చూసినారు, ఫేస్ ఎలక్షన్, పార్లమెంట్ ఎలక్షన్ మొదటి అయినప్పటి నుంచి ఫేస్ 1, 2, 3, 4లో మెయిన్ ముద్ద దేశ ప్రగతి, అన్ఎంప్లాయ్మెంట్, అగ్రికల్చర్, ప్రొడక్ట్ అలాంటి అభివృద్ధి విషయంలో ఎక్కడ చర్చ జరగలే. మోదీ గారు అదే పాత హెచ్ఎంవి రికార్డ్ తిరిగా రాగానే ముస్లిం రిజర్వేషన్ को मैंने ఖతం కర్ దూంగా, మతపరమైన రిజర్వేషన్ను నేను తీసేస్తా అని ఎన్నోసార్లు చెప్పిన వల్ల నేను అమిత్ షాకు గతంలో లెటర్ కూడా రాసినాను. అమిత్ షా గారికి సుప్రీంకోర్టులో కూడా వాళ్ళ అడ్వకేట్ కూడా అడగడం జరిగింది. మీ అమిత్ షా గారు పబ్లిక్ మీటింగ్లో రిజర్వేషన్ గురించి మాట్లాడుతున్నారు, ఇది కరెక్ట్ కాదు, మ్యాటర్ ఇస్ సబ్జుడిస్ ఉంది, సుప్రీంకోర్టు కాన్స్టిట్యూషన్ బెంచ్లో పెండింగ్ ఉంది. అయినా వరుసగా మోదీ గారు చెప్తూనే ఉన్నారు. అయితే నేను ఆలోచించి మోదీ గారికి లెటర్ రాస్తూ ఈ లెటర్లో అన్నీ ఇస్తున్నాను. ఇది మతపరంగా రిజర్వేషన్ కాదు, ఇది సోషల్లీ, ఎడ్యుకేషనల్లీ అండ్ ఎకనామికల్లీ బ్యాక్వర్డ్స్ వాళ్ళ గురించి ఇచ్చినాము. ముస్లిమ్స్లో అందరికీ లేదు,